హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. ముఖ్యంగా ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, రైట్? ఏపీ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మనకి ఎలా ఇవ్వబోతున్నాడు 2025-26. ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ సిలబస్ మార్చాడు, ప్యాటర్న్ మార్చాడు. ఓకేనా? మొత్తం టైం అదే 3 hours టైంలోనే 85 మార్క్స్కి రాయాలి మీరు. ఎట్లా ఉంటుంది, స్ట్రాటజీ ఏంటి, మనం 85 మార్క్స్ని టార్గెట్ చేయాలంటే ఇక్కడ ఏమేమి ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వీడియోని లాస్ట్ వరకు చూడండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. మన పూర్ణ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోని అప్లోడ్ చేస్తూ ఉందాం, రైట్? బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ రూపంలో అందుతుంది కాబట్టి టైం వేస్ట్ అవ్వకుండా చూడవచ్చు, రైట్? వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ మీరు రాయబోయే 2025-26 బ్యాచ్ ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అసలు ఎన్ని మార్క్స్కి ఇస్తున్నాడు, ఎంత టైం ఉంటుంది, అసలు సిలబస్ ఏంటి, ఇక్కడ మీరు అప్లై చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటో చూద్దాం. మీకు టైం వచ్చేసి ఏం మార్చలేదు, 3 hours టైమే ఉంచాడు, పెంచలేదు. కానీ మ్యాక్సిమం మార్క్స్ మాత్రం 60 నుంచి 85 చేశాడు. 85 మార్క్స్ మీరు రాయిపోతున్నారు రేపు, రైట్? ఓకే. ఇందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి అని 4 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏలో 1 మార్క్ క్వశ్చన్స్ ఇచ్చారు. 1 మార్క్ క్వశ్చన్స్ ఇస్తారు. 1 మార్క్ ఎన్ని ఇస్తారయ్యా అంటే 9 ఇస్తారు. 9 ones are 9 మార్క్స్. మీ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 9 వరకు ఉంటాయి, ఫస్ట్ 9. ఇందులోనే మళ్ళీ చూడండి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తున్నారు, 3 ఇస్తాడు. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, 3 ఇస్తున్నాడు. 1 word ఆన్సర్స్, 1 word ఆన్సర్స్, ఇవి కూడా 3. 3 + 3 + 3 9 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 9 రాయాలి. ఇక్కడ మీకు నో చాయిస్, చాయిస్ ఇవ్వబడదు. 9 ఇస్తే 9 రాయాలి. ఏ ఒక్కటి మిస్ అయినా 1 మార్క్ మిస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎక్కడ మార్క్ మిస్ అయినా 85 మార్క్స్ రావు. ఓకేనా? ఓకే, జాగ్రత్త చూడండి. నెక్స్ట్ సెక్షన్ బి. సెక్షన్ బి వచ్చేసి మీకు 2 మార్క్ క్వశ్చన్స్. ఇవి 1 మార్క్ కదా, ఇవి 2 మార్క్ క్వశ్చన్స్. 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో మీకు 14 క్వశ్చన్స్ ఇస్తాడు, 14 రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది, 28 మార్క్స్. 14 2s are 28 మార్క్స్. ఈ సెక్షన్ బిలో మీ క్వశ్చన్ నెంబర్స్ ఎట్లా ఉంటాయంటే 10వ క్వశ్చన్ నుంచి 23వ క్వశ్చన్ వరకు ఉంటాయి. మొత్తం 14 క్వశ్చన్లు ఉంటాయి, 14 రాయాలి. ఇక్కడ కూడా మీకు నో చాయిస్, చాయిస్ లేదు, చాయిస్ లేదు. 14 క్వశ్చన్ రాస్తేనే మీకు 28 మార్క్స్ వస్తాయి, రైట్? ఏది మిస్ అయినా టోటల్ మిస్ అవుతుంది, రైట్? ఇక్కడ ఏంటంటే ఇంకా మీకు ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్నాం. జాగ్రత్త చూడండి, మీకు ప్రాబ్లమ్స్లోనే మిస్ అవుతాయి. జాగ్రత్తగా 1 మార్క్లో ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, 1 or 2 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 9. ఇక్కడ మీకు 14లో డెఫినెట్గా 2 ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నా ఎస్టిమేషన్ ఒకటైతే డెఫినెట్ ఉంటుంది, 2 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఏదైతే చాప్టర్ ఎండింగ్లో మనం ఆల్రెడీ చూసాము వెయిటేజ్, ఏ చాప్టర్ నుంచి 1 మార్క్ ఇస్తున్నాడు, 9 చాప్టర్లు చెప్పాం. అన్ని చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఇస్తున్నాడు. 14 చాప్టర్లోనే మన సిలబస్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 మార్క్స్ ఇస్తున్నాడు కదా. అట్లాగే ఈ 14 చాప్టర్లోని 4 మార్క్స్ 12 ఇస్తున్నాడు. ఓకేనా? 8 రాయాల్సి ఉంటుంది. ఈ 14 చాప్టర్లోని 8 మార్క్స్ 3 ఇస్తున్నాడు, 2 రాయాల్సి ఉంటుంది. ప్రతి సెక్షన్లో కూడాను మీరు ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా? ఓల్డ్ ప్యాటర్న్లో కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చేవడమా కాదు. ఇప్పుడు ఏంటంటే సిబిఎస్ఈ మోడల్లో ఇవ్వాలని ఆలోచన ఉండారు కాబట్టి
కొత్త క్వశ్చన్స్ ఇవ్వకపోయినప్పటికీ మీకు టెక్స్ట్ బుక్ వెనక ఉన్నటువంటి క్వశ్చన్సే ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రాబ్లమ్స్ కానీ క్వశ్చన్స్ కానీ అవన్నీ చేయాల్సి ఉంటుంది మనం. ఓకేనా? మనం ఏంటంటే ఒక హ్యాండ్ రిటన్ నోట్స్ని తయారు చేశాను. మొత్తం 85 మార్క్స్కి హ్యాండ్ రిటన్ నోట్స్ని తయారు చేశాను. ఈ నోట్స్ ప్రిపేర్ అయితే వీటితో పాటు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఇవి కనుక చేస్తే 85 మార్క్స్ షూర్. 85కి 85 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి. 85 అవుట్ ఆఫ్ 85 గ్యారంటీగా వస్తాయి. రైట్? ఓకే, ప్రాబ్లమ్స్ చేయాలి. సెక్షన్ సిలోకి వస్తే 4 మార్క్స్ క్వశ్చన్స్ 12 ఇస్తారు. 12 క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ చాయిస్ ఉంది, జాగ్రత్త చూడండి. ఇక్కడ మీరు రాయాల్సింది 8 క్వశ్చన్స్ రాయాలి. మీరు రాయాల్సింది 8 క్వశ్చన్సే. ఇచ్చేది 12 ఇస్తే మీరు 8 రాయాలి. 4 చాయిస్ ఉంటాయి. ఓకేనా? ఇవి మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్. ఇవి 4 మార్క్ క్వశ్చన్స్. 12 ఇస్తే 8 రాయాల్సి ఉంటాయి. 4 చాయిస్ ఉంటాయి కదా. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్స్తో పాటుగా క్వశ్చన్స్ ఓకే, ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. డెరివేషన్స్ ఉంటాయి. ముఖ్యంగా డెరివేషన్స్ మనకి సిబిఎస్ఈ ప్యాటర్న్లో కూడా డెరివేషన్స్ ఇస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా డెరివేషన్స్ ఉంటాయి మనకి. F=me అని డెరైవ్ చేయమని. ఓకేనా? అట్లా డెరివేషన్స్ ఉంటాయి కొన్ని. రైట్, అవి చూద్దాం. అన్ని A to Z మన మెటీరియల్లో ఉన్నాయి, అవి చూద్దాం. రైట్, సెక్షన్ డి, లాస్ట్ సెక్షన్కి వచ్చాం. ఇది 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ చూడండి. 24 నుంచి 35 వరకు ఉంటాయి మీ క్వశ్చన్ పేపర్లో. రైట్, సెక్షన్ డిలో మీ క్వశ్చన్ పేపర్లో లాస్ట్ 3 క్వశ్చన్ 36, 37, 38 3 క్వశ్చన్లు ఇస్తాడు. ఇందులో మీరు 2 రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. 8 మార్క్స్ ఎన్ని ఇస్తాడు అయ్యా అంటే 3 ఇస్తాడు. 3 క్వశ్చన్స్ ఇస్తే మీరు 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, రాయాలి. ఇందులో కూడా మనకి పార్ట్ ఏ, పార్ట్ బి అని ఇస్తున్నాడు. పార్ట్ ఏలో క్వశ్చన్ ఇస్తున్నాడు, పార్ట్ బిలో ప్రాబ్లం ఇస్తాడు, లేదా చిన్న క్వశ్చన్, స్మాల్ క్వశ్చన్ 1 మార్క్ ఆర్ 2 మార్క్ స్మాల్ క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి. రైట్, ఇక్కడ 4 మార్క్స్లో కూడా ఏబి ఇవ్వచ్చు. కొన్ని క్వశ్చన్స్ ఏ బి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా డెరివేషన్స్ ఉంటాయి. మీరు డెరివేషన్స్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. గ్రాఫ్స్ ఉంటాయి. ఓకేనా? డయాగ్రామ్స్ ఉంటాయి, ప్రాక్టీస్ చేయాలి. ప్రతి డయాగ్రామ్కి 1 మార్క్ ఉంటుంది. డెరివేషన్స్ ఉంటాయి, చెయ్యాలి. ఓకేనా? ఇవన్నీ చేస్తేనే మనకి 85 మార్క్స్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఈజీనే, కష్టమైతే కాదు. 3 అవర్స్లో 85 మార్క్స్ రాయొచ్చు, 85 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈ టెక్నిక్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తే. వీటికి ఫైనల్ స్ట్రాటజీ ఏంటంటే హ్యాండ్ రిటన్ నోట్స్ ఒకటి ఉండాలి. ఓకేనా? మీరు రెడీ చేసుకుని ఉండాలి. లేనప్పుడు మన దగ్గర హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంది. 85 మార్క్స్ టార్గెట్ చేసే విధంగా ప్రిపేర్ చేసాం. మంచి నోట్స్ ఉందామా, హ్యాండ్ రిటన్ నోట్స్. మీరు యూట్యూబ్ వీడియోస్ కూడా చూడాల్సి ఉంటుంది. మన వీడియోస్ కూడా పూర్ణ అకాడమీ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం 1 by 1. అవి చూడండి. ఎక్కడన్నా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే అవి కవర్ అవుతూ ఉంటాయి. ఓకేనా? తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి. అదేం సార్ ఇప్పుడు స్టార్టింగే కదా ఇది పేపర్ అంటే, ఆల్రెడీ ఒక చాప్టర్ కొత్తగా పెట్టాడు మీకు. సెకండ్ ఇయర్లో వేవ్స్ అనే చాప్టర్ ఉండేది, ఆ చాప్టర్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాడు. ఫస్ట్ చాప్టర్ ఫిజికల్ వరల్డ్ అని ఉండేది, అది తీసేశాడు. ఓకేనా? సో ఒకటి తీసేశాడు, ఒకటి యాడ్ చేశాడు. 14 చాప్టర్స్ యాజ్ తీసి. ఓకేనా? వేవ్స్ అనేది కొత్త చాప్టర్ యాడ్ చేశాడు, సెకండ్ ఇయర్ చాప్టర్. అట్లా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాత పేపర్లో కూడా చూడొచ్చు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే బోర్డు మోడల్ పేపర్స్ 2 ఇచ్చారు. బోర్డు వాళ్ళు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు టెక్స్ట్ బుక్లో మనకి 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ఒకసారి మీకు చూపిస్తాను. ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళ టెక్స్ట్ బుక్ కదా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మీకు 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు. రైట్, ఇది ఒక మోడల్ పేపర్, అట్లాగే ఇది ఒక 2వ మోడల్ పేపర్.
అట్లా 2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ఈ మోడల్ పేపర్స్ నుంచి మీకు 20 to 40% సేమ్ క్వశ్చన్స్ రావచ్చు. మొత్తం వస్తాయని చెప్పట్లేదు, జాగ్రత్త. పాస్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది 2 పేపర్లు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే. తర్వాత మీరు చదవాలి రిమైనింగ్. ఓకేనా? ఓకే. అట్లా బోర్డు మోడల్ పేపర్స్ ఈ 2 చేయాలి. పీవైక్యూస్ చేయాలి. కనీసం లాస్ట్ 5 ఇయర్స్వి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మార్కెట్లో దొరుకుతాయి, అవి చేయాలి. తర్వాత కొత్త ఈ శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నారు. డిఫరెంట్ బుక్ సెల్లర్స్ మనకి శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. మీరు 3 hours టైం పెట్టుకుని ఈ పేపర్స్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పేపర్లు చేస్తే మనకు అంత ఈజీ 85 రావడం. రైట్? శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ కొత్త మోడల్ జాగ్రత్త చూడండి. ఇది న్యూ మోడల్ పేపర్స్ చేయాల్సి ఉంటుంది. రైట్? తర్వాత టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీకు చూపించాను కదా, బోర్డు వాళ్ళు ఇచ్చింది, ఆ టెక్స్ట్ బుక్ ఫాలో అవ్వాలి. ఇందులో మెయిన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా? రైట్. తర్వాత డెరివేషన్స్ చేయాల్సి ఉంటుంది. డెరివేషన్స్ ఇంపార్టెంట్. తర్వాత డయాగ్రమ్స్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత గ్రాఫ్స్ ఉంటాయి, గ్రాఫ్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇవన్నీ చేస్తే ఈ స్ట్రాటజీని కనుక ఫాలో అయితే డెఫినెట్గా మనకి 85 out of 85 వస్తుంది గ్యారంటీగా. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో 85 out of 85 డ్యామ్ షూర్ తెచ్చుకోవచ్చు. 100% గ్యారంటీ తెచ్చుకోవచ్చు. ఇట్లా మరిన్ని మంచి వీడియోలు మన పూర్ణ అకాడమీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఇప్పుడు చేస్తున్నట్టుగానే కంటిన్యూషన్ అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? అందరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇటువంటి మంచి వీడియోల్ని మన ఛానల్ పూర్ణ అకాడమీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వీటితో పాటుగా జేఈఈ, నీట్, ఎంసెట్, సిబిఎస్ఈ, ముఖ్యంగా క్లాస్ 12, క్లాస్ 11 వాళ్ళకు ఈ వీడియోస్ కూడా ఫిజిక్స్ సబ్జెక్టుకి సంబంధించి అప్లోడ్ చేస్తున్నాను. మన ఛానల్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏ విధంగా ఈ స్ట్రాటజీ చెప్పామో డెఫినెట్గా ఈ 1 మార్క్కి, 2 మార్క్కి, 4 మార్క్, 8 మార్క్స్ సంబంధించినటువంటి 85 మార్క్స్ సంబంధించిన వీడియోస్ అన్నిటినీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మీ అందరికీ యూస్ఫుల్. ముఖ్యంగా పేరెంట్స్కి కూడా చెబుతున్నాను. పేరెంట్స్ కూడా మీ స్టూడెంట్స్కి చెప్పండి, మీ పిల్లలకి చెప్పండి, మన వీడియోస్ డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడతాయి. ఎందుకంటే కొత్త ఎగ్జామ్, కొత్త పేపరు, కొత్త సిలబస్, కొత్త మార్క్స్, అదే టైం. జాగ్రత్త చూడండి, టైం మార్చలేదు, అదే టైంలో రాయాలి. కొంచెం కష్టమే, అవునా? ఎప్పుడైతే వీళ్ళు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతారో డెఫినెట్గా మనం రీచ్ అవ్వచ్చు. ఓకేనా? అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.